మరి హృదయపూర్వకంగా నేను సోదరుడు నరేందర్ గారిని అధికారులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నిజంగా కూడా కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అంటేనే సంక్షేమం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల పేరు చెప్తేనే గుర్తొచ్చేది సంక్షోభం. కానీ కేసీఆర్ అంటేనే సంక్షేమం, పేదవాళ్ళ కళ్ళల్లో చిరునవ్వులు, పేదవాళ్ళ మొహం మీద చిరునవ్వు, కళ్ళల్లో సంతోషాన్ని ప్రకటించే ప్రభుత్వం ఇది. ఒకే ఒక్క రోజు దివ్యాంగులైన మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళకి భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యనంత గొప్పగా 4016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందులో ఈ ఒకే ఒక్క రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 4078 మంది దివ్యాంగులకి 4016 రూపాయల పెన్షన్ ఈ రోజే అందించబోతా ఉన్నాం. వారందరూ కూడా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్నందుకు గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టాలి అంటే, చారిత్రాత్మకమైన కార్యక్రమాలు చేయాలంటే నాయకులకు తెగువ ఉండాలా, తెగింపు ఉండాలా. అల్లాటప్ప నాయకులతోని విప్లవాత్మకమైన పథకాలు రావు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర అనంతరం ఈ 76 ఏళ్లలో ఎవరూ పెట్టని విధంగా దళిత బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1100 మందికి ఈరోజే దళిత బంధు పథకం కూడా అందుతా ఉంది. వారందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి, సమాజంలో కులరహిత సమాజం ఉండాలి అంటే, వివక్ష లేని సమాజం ఉండాలి అంటే తప్పకుండా అందరం కూడా ఆర్థిక అసమానతలు కూడా తొలగిపోవాలి అనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి గారు ఈ దళిత బంధు పథకం ఏదైతే ప్రవేశపెట్టినారో, ఆ సందర్భంగా ఈరోజు 1100 మంది ఎవరైతే దళిత బంధు లబ్ధిదారులు దళిత బంధు అందుకుంటున్నారో వారందరికీ నా శుభాకాంక్షలు. మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పండి అని చెప్పి కోరుతా ఉన్నా.